ఢిల్లీ పేలుళ్లలో పాకిస్తాన్ ప్రభుత్వపు హస్తం అయితే ఇంతవరకు ఏం ప్రూవ్ కాలేదు. జైషే మహమ్మద్ హస్తం ఉంది. జైషే మహమ్మద్ టర్కీ నుంచి తన మాడ్యూల్ నడిపించిందని తేలింది. ఆ జైషే మహమ్మద్ మసూద్ అజర్ గారి సోదరి ఓ సంస్థను పెట్టి ఆ అమ్మాయి ఇక్కడ డాక్టర్ షహీన్ అనేటటువంటి అమ్మాయితో టైఅప్ అయి ఆమె ద్వారా వీళ్ళందరినీ రిక్రూట్ చేసింది అన్నటువంటి తేలింది. అది ఒక ఎత్తు. రెండో వైపున బంగ్లాదేశ్ వాళ్ళు సహకరించారు అన్నటువంటిది కూడా తెలిసి బంగ్లాదేశ్లో అందుకని గుర్తు తెలియని వ్యక్తులు 17 మందిని లేపేశారు. వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్నే, మసూద్ అజర్ బ్యాచ్ వీళ్ళందరూ. ఇదంతా పక్కన పెడితే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం ఈ పేలుళ్ళలో ఉంది మన ఢిల్లీ పేలుడికి అనడానికి సాక్ష్యం తాజాగా ఎన్ఐఏ ఇఖ్తియార్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసింది. వీడు బంగ్లాదేశ్ ఏబీటీ మెంబర్, అంటే అక్కడ ఉన్నటువంటి హసీనా వ్యతిరేక మెంబర్ అనమాట. వీడు ఎక్స్ప్లోజివ్స్ తయారు చేశాడు, ఇదే అందజేశాడు. మన 10వ తారీఖున ఢిల్లీ బ్లాస్ట్కి అవసరమైనటువంటి ఎక్స్ప్లోజివ్స్ని అరేంజ్ చేశాడని తేలింది. ప్రస్తుతం ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఏరియాలో ఈ వ్యవహారం ఉందన్నటువంటిది అనుమానిస్తున్నారు. లష్కరే తోయిబా దీంట్లో క్లియర్గా వ్యవహరిస్తుందన్నటువంటిది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం.